పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దయగలిగిన మా ప్రభ, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ దినమంతయు మాకు తోడుగా ఉండి మా పనులన్నింటిలో కూడా మాకు జయమునిచ్చి మమ్మల్ని ఎంతో క్షేమంగా ఈ సమయంలో ఇంటిలో చేర్చి ఉన్నారు. దేవ, కుటుంబ సమేతంగా మేము ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు తండ్రి. ప్రభ, నీ కాపుదలను బట్టి తండ్రి, దినమంతయు మీరు మాకు తోడుగా ఉండుటను బట్టి ప్రభా, ప్రతి విషయంలో మీ యొక్క నడుపుదలను బట్టి మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, నీవు మాకు తోడు లేకపోతే, నీవు మాకు కాపుదలుగా లేకపోతే మేమేమైపోతాం తండ్రి. మా తండ్రి, నీ యొక్క కృప అత్యంత అధికము తండ్రి. నీ యొక్క కృపకు మితి లేదు మా ప్రభా. ఇంత గొప్ప దేవుడు నీవు మాకు ఉన్నందుకు మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా తండ్రి, మేమందరం కూడా క్షేమంగా ఇంటికి చేరినందుకు, పిల్లలంతా కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చినందుకు తండ్రి ప్రభా, మా పనులన్నింటిలో మీరు మాకు జయం ఇచ్చినందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం మా ప్రభా. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 1-2 వచనములు ధ్యానిస్తున్నాము. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. ఈ మాటలను బట్టి మరి మా జీవితంలో మాకొక నిరీక్షణ ఉన్నది. ఎందుకంటే ప్రభా, ఇది రాబోయే ఏళ్ల పరిపాలనలో రాజాదిరాజుగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని పరిపాలిస్తున్న కాలంలో మేము ఏ విధంగా ఉంటాము, మనుషులు ఏ విధంగా ఉంటారు, ఆ విషయాన్ని మీరు ఎంతో చక్కగా వివరిస్తున్న యెషయా ప్రవక్త ద్వారా వివరిస్తున్న విధానాన్ని బట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, రాజు నీతిమంతుడుగా ఉంటాడు. అవును, ఆయన నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తాడు. మరి ఆయన క్రింద పనిచేసే అధికారులు కూడా ఎంతో చక్కగా రాజ్యం వెళ్తారు. ఎంతో నీతిగా నిజాయితీగా వారు ఉంటారు. న్యాయమును బట్టి వారు ప్రజలను ఏలుతారు. మా ప్రభా తండ్రి, ఆ దినాన మనుష్యులు ఎలా ఉంటారంటే, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారంటే, వారు గాలికి మరుగైన చోటులాగా ఉంటారు. గాలివానకు చాటైన చోటు వలె, అంటే ఎవరైతే తీవ్రమైనటువంటి గాలివానలో ఉన్నారో వారికి ఒక మరుగుగా, అంటే వారికి ఆశ్రయం ఇచ్చేటువంటి రీతిగా వారు ఉంటారు. అంటే ప్రభా, మరి ఎంత గొప్ప ధన్యత అది. మరి మనుషులందరూ కూడా ఎంతో చక్కగా ఎవరి మీదైనా ఆధారపడగలరు. ఆ మనుషులు ఒకరికొకరు ఆలంబనగా ఉంటారు తండ్రి. ఒకరి యొక్క నీడలో ఇంకొకరు ఉండగలుగుతారు. మరి ధైర్యంగా ఉండగలుగుతారు, జాగ్రత్తగా ఉండగలుగుతారు. అంతేకాదు మా ప్రభా, మరి వారికి నీవు ఆశ్రయం కల్పించేవాడుగా ఉంటావు తండ్రి. ఆ మనుషులే ఆశ్రయం ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. అది ఒక దాగుచోటులాగా, ఒక విపరీతమైన తుఫాను లేకపోతే గాలి, వర్షము ఇలాంటివి వచ్చినప్పుడు మాకు ఆశ్రయం ఇచ్చేటువంటి స్థితిలో మనుషులు ఉంటారు. కాబట్టి తండ్రి ప్రభా, ఇది నీ యొక్క ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించేవారుగా ఉండవచ్చు. లేదా మరి తండ్రి, ఈ లోకంలో పరిస్థితుల నుంచి, అపవాది శోధనల నుంచి, మరి జీవితంలో మేము ఎదుర్కొనే అనేక శోధనల నుంచి, శ్రమల నుంచి తప్పించే వారుగా ఉంటారు తండ్రి. అలాంటి గొప్ప ధన్యతను మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అంతేకాదు ప్రభా, వారు ఎండిన చోట నీళ్ల కాలువలే ఉంటారు మా ప్రభా. ఎక్కడైతే ఎండిన ప్రదేశం ఉందో అక్కడ నీళ్ల కొరకు అందరూ ఎదురు చూస్తుంటుంటే అక్కడ ఆ యొక్క నీళ్ల కాలువలలాగా మాకు నీళ్లను, మంచి నీళ్లను ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. మంచి నీళ్లు అది ఒక గొప్ప వాక్యమునకు సాదృశ్యంగాను, ఆత్మకు సాదృశ్యంగాను ఉంటాయి నాయన. మరి ప్రభా, ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారమును అందించే విధంగా ఆ పరిస్థితుల్లో, కష్ట పరిస్థితులలో వాక్యమును అందించేటువంటి చక్కటి మనుషులుగా వారు ఉంటారు మా ప్రభా. మరి ఎవరు కూడా ఆ ఎండిన స్థితిలో దాహముతో అలమటించేటువంటి స్థితిలో ఉండకుండా చక్కగా
మరి దాహం తీర్చుకునే స్థితిలో ప్రతి ఒక్కరిని కూడా నీవు ఉంచుతావు కాబట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. మరి అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండును మా ప్రభా. మరి మా జీవితాలలో మేము అనేక శ్రమల నుంచి కష్టాల నుంచి అలసిపోయి ఉంటే మాకు నీడనిచ్చేటువంటి ఒక మంచి ప్రదేశంగా మరి నీవు ఉంటావు కాబట్టి మేము ఎంతో ధైర్యంగా ఆ దేశంలో నివసించవచ్చు మా ప్రభా. ఈ గొప్ప ధైర్యకరమైనటువంటి వచనములను బట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తే మాకు ఒక ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన ప్రతి భయంకరమైన శ్రమ నుంచి, తుఫాను నుంచి మమ్మలను తప్పించే దేవుడు. ఎందుకంటే ఆయన కదా మాకు బదులుగా మా శ్రమలన్నింటినీ, మా శాపములన్నింటినీ, మా పాపములన్నింటినీ భరించి ఆ శిలువ పైన బలియాగమైనటువంటి దేవుడు తండ్రి. ఆయన యొక్క ఆశ్రయంలో మేముంటే మాకు ఏ కష్టము ఉండదు ప్రభా. మా తండ్రి దేవా, ఈ యొక్క గొప్ప ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించినటువంటి సంగతులను విన్నప్పుడు తండ్రి మాకెంతో ధైర్యము, సంతోషం కలుగుతుంది ప్రభా. మేము నీ వైపు చూస్తూ, నీ యొక్క ఆశ్రయం కొరకు ఎదురు చూస్తూ మేము సంతోషంగా నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము తండ్రి. ఈ రాత్రి సమయంలో మేము ప్రార్థిస్తుండగా మీరు మా మధ్యన ఉన్నందుకు నీకు వందనములు. మా ప్రతి ప్రార్థనను మీరు వింటున్నారు. ప్రతి ప్రార్థనకు కూడా మీరు జవాబిచ్చే దేవుడే ఉన్నందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి, మా కష్టములు, సమస్యలన్నీ కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. మా కుటుంబాలలో శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఏ ఇంట్లో కూడా కలతలు ఉండకుండా మీరు కాపాడు మా ప్రభానైనా. మరి వృద్ధులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించండి, వారిని నీ కాపుదల్లో భద్రంగా మరి వర్ధిల్ల చేయము తండ్రి. నీ దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వాళ్ళు చక్కగా ఎదుగుటకు వారికి మంచి జ్ఞానము, ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా. వృద్ధులు, చిన్నారులు అందరూ కూడా నాయన ప్రభా ఎంతో జాగ్రత్తగా ఈ వేసవి కాలంలో ఎంతో మండు టెండలు ఉన్నాయి. ఆ మండు టెండలలో తండ్రి వాళ్ళను మీరు క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము నా తండ్రి దేవా. యవన బిడ్డలను దీవించండి. ఎంతోమంది ఉన్నత చదువుల కొరకు మరి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రభా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, సిద్ధపడుతున్నారు. సమయంను సద్వినియోగం చేసుకుంటూ వారు చేస్తున్న కృషిని మీరు ఆశీర్వదించమని, వారి యొక్క హృదయపు కోరికను తప్పకుండా మీరు, ఆ అభిలాషను తప్పకుండా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా ఈ దినము చక్కగా ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళ నిమిత్తము, మరి వివాహములు కుదిరిన వారి నిమిత్తము, ఎంతోమంది కన్సీవ్ అయిన వార్తను విన్న నిమిత్తము తండ్రి నీకు వందనములు, స్తోత్రములు. ఎంతోమంది చక్కగా బిజినెస్ చేసుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు నాయన. అందరిని బట్టి కూడా నీకు వందనాలు. అయితే కొదువలు ఉన్నటువంటి వారు, కొరతలు ఉన్నటువంటి వారు ఎంతగానో దుఃఖపడుతూ ఉంటారు, మరి ఎంతగానో కృంగిపోతూ ఉంటారు. వారిని అందరినీ మీరు లేవనెత్తండి. తగిన సమయంలో మీరు వారిని హెచ్చిస్తారు, తగిన సమయంలో వారికి తగిన సహాయం చేస్తారు, తగిన సమయంలో వారికి ఒక బ్రేక్ త్రూ ఇస్తారు. ఆ విషయాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా నీ యందు నిరీక్షణ పెట్టుకొని కనిపెట్టి ప్రార్థనలో కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రభా నేను ప్రార్థించి అడుగుతుంటున్నాము. ప్రాముఖ్యంగా అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. మరి ప్రభా వారికి నెమ్మదిని అనుగ్రహించండి, సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా దేవ, దయగలిగిన దేవుడవు తండ్రి, నువ్వెంతో గొప్ప దేవుడవు. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎవరైతే కృంగి ఉన్నారో వారిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి పునరుద్ధరించండి, తగిన జ్ఞానం ఇచ్చి చక్కగా మరి కొనసాగుటకు సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళను మీరు క్షేమంగా స్వస్థతనిచ్చి క్షేమంగా నడిపించండి. ఎంతోమంది ప్రభా వెంటిలేటర్పై ఉన్నారు, ఐసీయూలో ఉంటున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి అనేక మందిని దీవించి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉన్నది, ఆ ఆందోళన అంతా కూడా తొలగించమని ప్రభా, నెమ్మదిని అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు నాయన, వాళ్ళని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభా దయగలిగిన దేవుడవు, మరి మీ యొక్క కృపచేతనే ప్రతి ఒక్కరిని ఎంతో క్షేమంగా కాపాడుతున్నావు దేవా. ఈ సమయంలో మరి రాత్రులు డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని మీరు కనికరించి క్షేమంగా కాపాడండి. కాపుదలలో, మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. మరి ఇలాంటి అసహనానికి గురి కాకుండా ఓపికతో
పని చేయనట్లుగా సహాయం చేయండి. ఎంతోమంది సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు తమ భార్య బిడ్డలను విడిచి తండ్రి ఎన్నోసార్లు డ్యూటీలకు వెళ్తూ ఉంటారు. రాత్రులంతా కూడా మరి వారు మేలుకొని పని చేస్తూ ఉంటారు దేశ రక్షణ కొరకు. తండ్రి వాళ్ళని కూడా మీరు కనికరంతో కాపాడండి ప్రభా. అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయండి. వారికి మీ కాపుదలను అనుగ్రహించినందుకు నీకు వందనములు ప్రభా. మరి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి గమ్యస్థానం చేస్తామని ప్రార్థిస్తున్నాం. ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యం కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరిని మీ యొక్క దీవెనలతో నింపండి. మరి వారి యొక్క హృదయములలో నాయన మారు మనసును అనుగ్రహించండి. నిన్ను అంగీకరించినట్టుగా వారి హృదయాలను తెరవండి. మనోనేతరాలను వెలిగించండి. నీ సిలువ విలువను అర్థం చేసుకునేలాగా కృప చూపించండి తండ్రి. మా ప్రభా, రాకడ ఎంతో దగ్గరగా ఉన్నది. అనేకులు తండ్రి నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి అలాగే తండ్రి వ్యసనములకు గురైనటువంటి వారిని కూడా వాటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. కొంతమంది వ్యసనముల వల్లనే నీ దగ్గరికి రాలేక ఉన్నారు. మరి వారికి ఉన్నటువంటి ఆ గిల్ట్, అపరాధ భావన, దానిలో నుంచి కూడా వారికి విడుదలనిచ్చి వారు ధైర్యంగా నీ సన్నిధికి వచ్చి తమ యొక్క ఆ వ్యసనంలో నుంచి విడుదల కొరకు నీ సన్నిధిలో ప్రార్థించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, సేవకులను ఆశ్రయించండి. వారంతా ఎంతగానో ఆసక్తితో నాయన అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళని మీరు దీవించమని వేడుకొంచున్నాము ప్రభా. నాయన మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా. యుద్ధ వాతావరణం ఉన్నది మా ప్రభా. అనేక చోట్ల మా బంధువులు, స్నేహితులు, ఇంకా ఎంతోమంది శ్రేయోభిలాషులు ఉన్నారు తండ్రి. వాళ్ళందరినీ మీరు కనికరించి క్షేమంగా వాళ్ళను అక్కడ ఉంచండి తండ్రి. ఎలాంటి అపాయం కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నేను ఎరగని ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగున ప్రతి ఒక్కరి హృదయాలలో మీరు పనిచేయమని నీ పరిశుద్ధాత్మని కార్యంను జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు నాయన, మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారికి ఏ కారణం వల్ల నాయన వారికి నిద్ర పట్టడం లేదో, ఏ దుఃఖ కారణం ఉన్నదో, ఏ బాధ వేదన ఉన్నాయో వాటిని నీకు తొలగించి నెమ్మదిని అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, వారు తమ యొక్క ప్రతి పరిస్థితిని నీకు అప్పగించి వారి హృదయంలో కోపము, ద్వేషం ఉన్నట్లయితే వారిని తొలగించుకొని క్షమాపణ హృదయాన్ని కలిగి నీపైన ఆధారపడి తండ్రి నీ వాక్యమును ధ్యానించుకుంటూ చక్కగా నిద్రించుటకు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవ, ఈ దినమంతయు మాకు జయప్రదమైన దినాన్ని మాకు అనుగ్రహించారు. నీకు వందనములు. రేపటి దినాన్ని మేము చేయవలసిన కార్యములన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ మేము నాయన నీ పైన ఆధారపడుతున్నాము. సహాయం చేయండి. మరి రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు నీ సురక్షితమైన నీడల కింద, రెక్కల నీడల కింద తండ్రి మమ్మల్ని క్షేమంగా చక్కగా నిద్రించేలాగా ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. ఏ విధమైనటువంటి శోధనలు, ఏ విధమైనటువంటి ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు కలగకుండా కాపాడం తండ్రి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా, మాకు ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా మంచి నిద్రను అనుగ్రహించి తండ్రి మరి ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.